శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆనం కళా కేంద్రం ఆవరణలో వించేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు డిఐ కాశ సత్యనారాయణ నాగజ్యోతి దంపతులచే వేద పండితులు అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనంతో ప్రారంభించి కలశముల పూర్వక స్నపన తిరుమంచనం, విశ్వశాంతికై పూర్ణాభిషేకం, అగ్నిమదనం, అగ్ని ప్రతిష్టాపన, లక్ష్మీ వెంకటేశ్వర మూలమంత్ర హోమం, దాతాది మూల హోమం, మహాపూర్ణాహుతి అనంతరం వార్షిక కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు సౌభాగ్యలక్ష్మి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్తైదువులచే ఉచిత సామూహిక లక్ష్మీ కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. అనంతరం 5,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి శ్రీనివాసాచార్యులు, వారి కుమారుడు గణపతాచార్యులచే భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ కూర్మదాసి ప్రభాకర్ రావు, సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమార్, వాకచల కృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాస్ పర్యవేక్షించారు. మాజీ కార్పొరేటర్ ఏవి రమణ, నండూరి సుబ్బారావు, మెట్ల యేసుపాదం, దూర్వాసుల సత్యనారాయణ, గూదె రఘు నరేష్, గారపాటి సూర్యనారాయణ, చండూరి యోగ నరసింహరాజు, నీలం గణపతి, రాఘుపాత్రుని సాయిబాబా, సోము సాయి, చక్కా వెంకటేశ్వరరావు, పిచ్చుక అప్పారావు, కట్ట వెంకటేష్, పెరుమాళ్లు సత్యనారాయణ, సబ్బిశెట్టి రాంబాబు, నాగమణి భక్త బృందం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. రాజమహేంద్రవరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆనం కళాకేంద్రం ప్రాంగణం. ఈరోజు స్వామివారికి అత్యంత అద్భుత వైభవంగా చతుర్దశ అంటే 14వ వార్షికోత్సవం అత్యంత అద్భుత వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొన్న 10 అమావాస్య రోజున ఇక్కడ సహస్ర ఘటాభిషేకం మహాలక్ష్మీదేవి అమ్మవారి కుంకుమ పూజలు మన బోడినరావు గారు చేయడం జరిగింది. ఆ తదుపరి పాడ్యమి విధియ నుంచి మన ఆనం కళాకేంద్రం వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవం వస్తుంది. దాన్ని అద్భుతంగా నిర్వహించాలని సంకల్పించాం. ఆ రోజు నుంచి కూడా ప్రారంభిస్తే ఈ రోజుకి ఈ కార్యక్రమం పొద్దుట విశ్వక్షేణారాధన, పుణ్యాహవాచనం, పంచామృత మండపారాధన, స్వామివారికి మహాస్నాపన తిరుమంజనం, అగ్ని ప్రతిష్టాపన, అగ్నిమదనం, స్వామివారికి వెంకటేశ్వర మూలమంత్రంతో హోమం, లక్ష్మీ సుదర్శన హోమం, అట్లాగే మహాపూర్ణావతి కార్యక్రమం. ఈ యొక్క సామూహిక భక్తులతో కుంకుమ పూజల కార్యక్రమాలు కూడా ఈ భక్తులందరూ కూడా కూర్చుని స్వయంగా స్వహస్తాలతో చేర్చుకున్నారు. ఆ యొక్క కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అట్లాగే స్వామివారికి శాంతికర కళ్యాణం, లోక కళ్యాణార్థం శాంతికర కళ్యాణం, వార్షిక కళ్యాణం అంటారు. ఆ కళ్యాణ కార్యక్రమాన్ని కూడా ఈ భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించారని, ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మన రౌతు సూర్యప్రకాశరావు గారు, మన వాకచర్ల కృష్ణ గారు, పెద్దిరెడ్డి శ్రీనివాస్ గారు, చబ్బిరెడ్డి రాంబాబు గారు, అలాగే పిచ్చిక అప్పారావు గారు, గాదిరెడ్డి వెంకటేశ్వరరావు గారు, ఇలా భక్తులందరూ కూడా ఒక కమిటీగా ఉంటూ ప్రతి శనివారం కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఏంటి, ఏ ఉత్సవాలు వచ్చినా వాళ్ళు ముందుండి నడిపిస్తూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళకి ఎల్లవేళ వెంకటేశ్వర స్వామి వాళ్ళ యందు ఉండి సదా రక్షిస్తూ వాళ్ళకి భక్తులకి సకల శుభాలు కలిగించాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా శరణ వేడుకుంటున్నాను.